స్వాతంత్ర సమరయోధుడు, రైతు నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడని నమ్మి అన్నదాతల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన చరణ్ సింగ్ అనేక ఉద్యమాలు చేపట్టి జమీందారీ చట్టం రద్దు చేయించారు. కౌలుదారీ చట్టం అమల్లోకి తీసుకొచ్చి సాధారణ రైతులకు బ్యాంకు రుణాలు అందేలా చేశారు. చరణ్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సమయంలోనే పొగాకు రైతులను వేధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయించారు. తాజాగా ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడంపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చౌదరి చరణ్ సింగ్ 1903 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరపున చురుగ్గా వ్యవహరించిన ఆయన 1967లో భారతీయ క్రాంతి దళ్ పేరిట సొంతంగా ఓ పార్టీని పెట్టుకున్నారు. జనతా పార్టీ సెక్యులర్లో పనిచేసి 1980లో లోక్ దళ్ పేరిట మరోసారి సొంతంగా పార్టీని స్థాపించారు. 1967, 68, 1970లో 2 దఫాలు యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమర్జెన్సీ రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గళం విప్పి జైలు పాలయ్యారు. తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో హోంశాఖ బాధ్యతలు చూశారు. అలాగే ఆయన హయాంలోనే 1979 జనవరి నుంచి జూలై వరకు డిప్యూటీ ప్రధాని ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ వెంటనే 1979 జూలై 28 నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ 5వ ప్రధానిగా సేవలందించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. గ్రామాల ఆర్థిక స్థితిగతులకు హాని కలిగించే రైతులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. 1987 మే 29న చౌదరి చరణ్ సింగ్ మరణించారు. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 23న చరణ్ సింగ్ పుట్టినరోజును జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.